రేవంత్ రెడ్డి గారు పటిష్టంగా మారిండు పార్టీలో, ప్రభుత్వంలో. అది గ్రేట్ అంటున్నాను. ఇంకొక అంశం కూడా రామ్మోహన్ గారు, ఇప్పుడు 6 గ్యారెంటీల్లో పూర్తిగా 13 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 13 పథకాలు పూర్తిగా అమలు చేయలేదు. అదే క్రమంలో 420 హామీలు ఇచ్చారు, అవి కూడా అమలు చేయలేదు. ప్రజల్లో మరి చాలా వ్యతిరేకత ఉందని చెప్పి కూడా మరి ఆయన ఒక సర్వే తెప్పించుకున్నారు, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. కానీ దాంట్లో పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో మీరు అన్నట్టు ఓకే, ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉండే ఎన్నికలు అయినప్పటికీ కూడా 60% సాధించడం ఇది గ్రేటే కదా, మీరేమంటారు? గ్రేట్ అండి. 60 ఎక్కడే వచ్చిందంట. నిజంగా ఇంత అసంతృప్తి కాలంలో యాక్చువల్గా 60 కూడా అంటే 56% మన పత్రికల లెక్కలు ఉన్నాయి. పార్టీ చెప్పుకుంటారు శ్రీనివాస్ గారు. ఎట్లా అంటే మనకు ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కదా, అట్లానే ఏకగ్రీవాలు అయింది. ఇది 15% దాకా వాళ్ళు ఉన్నారు, తక్కువేం లేరు. కనుక బీఆర్ఎస్ వచ్చే లెక్కలు తప్పే, కాంగ్రెస్ చేసే లెక్కలు తప్పే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 55% మించి గెలవలేదు. నెంబర్ 1. 27% మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 5 నుంచి 6% బీజేపీ గెలిచింది. మిగతా 15% ఇండిపెండెంట్. ఆ ఇండిపెండెంట్ అను ఏకగ్రీవాలను ఎవరు సొంతం వాళ్ళు వేసుకుంటున్నారు. సమస్య అక్కడ. ఏకగ్రీవం అయిందనుకోండి, శ్రీనివాస్ గారు పోటీ చేసిండు, మీకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన మీరు గెలిచింది కదా, ఏదో ఒక పార్టీ వాడు ఎట్టేసుకుంటారు తప్పు కదా. అందుకే ఇండిపెండెంట్లు వేరు. ఇండిపెండెంట్ కూడా వీళ్ళు వేసుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మేము 33 గెలిచినామంటుంది, 33% అంటున్నారు. వీళ్ళు 65% మేము గెలిచినాం, 66% అంటున్నారు కాంగ్రెస్. ఈ రెండు తప్పే. వాళ్ళ లెక్క ప్రకారం 60% లోపు కాంగ్రెస్ గెలుచుకుంది, 30% లోపు టీఆర్ఎస్ గెలుచుకుంది. మరి మిగతా అది నేను అందరిని కలుపుకుంటే అంటున్నాను 5-6% బీజేపీ గెలుచుకున్నది. అంటే బీజేపీకి ఈసారి మనకు మన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి అంటున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం కంటే బీజేపీ బలంగా ఉన్నది నగరాల్లో, పట్టణాలు నగరాల్లో బలంగా ఉంటది. కనుక 3 ముక్కలు ఆట ఆడతారు. ఇప్పుడు బీజేపీ ఎవరిని నష్టం చేస్తే ఎవరిని లాభం చేస్తే అని బీజేపీ ఓట్ల చీలికను బట్టి ఉంటుంది. 100 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 20 ఓట్లు బీజేపీ తీసుకుంటే అయిపోయి ఈ 40 రోంగా చీలిపోతే ఎవడో గెలవనోడు గెలుస్తాడు, గెలిచినోడు గెలవకుండా పోతాడు. అంటే ఎవరిని చిత్తగొట్టడానికి, ఎవరిని నష్టం చేయడానికి బీజేపీ ఓట్లు పనికి వస్తాయి అంటున్నాను. అంటే ఓవరాల్గా ఫిబ్రవరిలో జరగాల్సిన జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటున్నారు? మొత్తానికి మీరు అన్నట్టు 29-30 మంది ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీంట్లో మరి అంటే 300 డివిజన్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే స్థాయిలో పంచాయతీల్లో కావచ్చు, తర్వాత ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో మరి ఈ ఆధిపత్యం కూడా కాపాడుకుంటుందంటారా? ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేక శ్రీనివాస్ గారు ఏమంటానంటే, ఇప్పుడు ముందు ఊహించలేం కానీ నేను ఒక మాట చెప్తాను. గతంలో మనకు 2016 ఎన్నికలు చూడండి, బీఆర్ఎస్ అద్భుతంగా 99 సీట్లు గెలుచుకున్నాయి. 99 150లో 44 సీట్లు, 43 సీట్లు ఎంఐఎం గెలుచుకుంది. 1, 2, 3 ఒకటి ఏమో కాంగ్రెస్, 2 బీజేపీ, 3 ఎంఐఎం ఒకటి గెలుచుకుంది. అదే రెండే పార్టీలు ఎంఐఎం బీఆర్ఎస్ గెలుచుకుంది. 1, 2, 3 పరిమితమైన ఏది కాంగ్రెస్ గాని బీజేపీ గాని 2 జాతీయ పార్టీలు ప్లస్ ఇంకోటి 3 పార్టీలు అయింది. కానీ 2021 ఎన్నికలకు వచ్చేవరకు ఏమైంది? కేవలం 44 సీట్లకు పరిమితమైంది, మన 48 సీట్లకు పరిమితమైంది. అది మన బీఆర్ఎస్. 44 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి కదా, మన 44 సీట్లు ఇది మన బీజేపీకి వచ్చినాయి. 45 సీట్లు బీజేపీకి, 44 సీట్లు ఎంఐఎం వచ్చినాయి. 3 పార్టీలే గెలుచుకున్నాయి కదా. మరి ఎంఐఎం తో మద్దతు గెలిచింది. ఇప్పుడు ఏది మొన్నటి దాకా ఉన్న విజయలక్ష్మి గారి మేయర్ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసిన ప్రభుత్వం ఇది కదా, అంతకుముందు లేకుండే కదా. అందుకనే ఇప్పుడు కూడా బీజేపీ బలం ముంచుకొని మొన్నటికి 2016కు 2021కే మరి 2 సీట్లు ఉన్న బీజేపీ, 3 సీట్లు ఉన్న బీజేపీ మరి 44 వచ్చింది కదా. అందుకని ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. రేపు జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుందో చెప్పలేం కానీ 3 ముక్కలు ఆట ఉంటుంది గ్యారంటీ. 1, 2, 3 స్థానంలో 4వ స్థానం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? 4 ముక్కలు ఆట, 3 ముక్కలు ఆట పోయింది ఇప్పుడు. అంటే బీజేపీ కూడా బలంగా మారింది కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్. ఇంకో విషయం మర్చిపోతున్నారు సార్ మీరు, జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతుంది. నేను పోటీ చేసిన ఏముండదు వాళ్ళ ప్రభావం. మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం ఏముండదా? ఏముండదు. ఒక్క సీటు కూడా సమస్య. ఓవరాల్ గా 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఎక్కడ కూడా వాళ్ళ ప్రభావం ఉండదా? ఇక్కడ కూడా ఒక సీటు గెలుచుకోవాలి. అంటే ఓటు శాతం కూడా ఉండదు వాళ్ళకి. చెప్తాను. ఒక ప్రధాన నాయకుడికి టికెట్లు ఇవ్వలేకపోయింది అనుకోండి, హైదరాబాద్ లో గెలవరు. మిగతా చోట్ల మున్సిపాలిటీలో చూసుకుంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ప్రధాన నాయకుడు, ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు మీకు జనసేన ఇచ్చింది అనుకోండి, ఆ పేరు మీద గెలిస్తే. గతంలో చూసాం కదా, అందరి పేరు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి 1 సీటు గెలిచింది, అది నా బాధతో గెలిచిన నువ్వెవరు రా అన్నాడు ఆయన కదా. ఎవరు మనకు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఏమన్నాడు? రాజాం ఎమ్మెల్యే ఏమన్నాడు? నువ్వెవరు నా కలుపడితే నేను గెలిచిన అన్నాడు. ఇక్కడ కూడా ఏమైతే అంటే మిస్ అయ్యి, ఇప్పుడు దొంగ కోట్లు మిస్ అయితే చూడు, అట్లా ఏమైతే అంటే ఏదైనా ఒక కార్పొరేషన్ లో ఏదైనా దానిలో
ప్రధానమైన పార్టీ నాయకుడు ఏ టికెట్ రాకపోతే తన పలుకుబడి మీద జనసేన పార్టీ కావాలి కదా, ఏదో ఒక పార్టీ టికెట్ ఉండాలి కదా, అట్లా గెలిచి చెప్పాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో నేనన్నా 4 ముక్కలాట జరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐ, ఇంతే. ఈ నాలుగు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. జనసేన ప్రభావం ఉండదు అంటారు జిహెచ్ఎంసీలో కూడా? ఏముండదు. మొన్న కుకట్పల్లిలో ప్రేమ్ కుమార్ బాగానే ఓట్లు గెలుచుకునే సీటు కాదంటున్నాను. ఇప్పుడు ఓట్లు పడితే కాదు, ఓట్లు పడేయాలని నేను అంటున్నాను కదా, గెలవాలంటే ఓటు పడాలి కదా, దానికి చేరుకోవాలి అని అంటున్నాను. ఓకే, అంటే హైదరాబాద్లో పోటీ చేసే పరిస్థితి ఉండదా 300 డివిజన్లో జనసేన? నా ఉద్దేశం అయితే ఒక్కటి కూడా రాకపోవచ్చు అంటున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మరి స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.